ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు గుండమ్మ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా 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 థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను కొంచెం అలా ముందుకు తీసుకువెళ్తున్నారనమాట. ఇంకా ఇలానే మీ సపోర్ట్ నాకు ఇస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తానండి. ఈరోజు అయితే నేను ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియోతో అయితే వచ్చేస్తున్నాను. ఎవరికి ఎక్కువ బాగా యూజ్ అవుతుందంటే ఈ వీడియో చెప్పాలి అంటే, నిజంగా చెప్పాలి అంటే మాలాగా కొత్త క్రియేటర్స్కి అయితే బాగా ఉపయోగపడుతుందంటే, అంటే యూట్యూబ్ చేయాలి అని అనుకున్న కొత్త క్రియేటర్స్కి అయితే బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో వాళ్ళకు ఒక మంచి వీడియో అనేది నేను అనుకుంటున్నాను. ఇది ఏంటి ఆ వీడియో అంటే, మనం యూట్యూబ్ చేయాలి అంటే ఫస్ట్ మనకి ఏం కావాలి అంటే మొబైల్ కావాలండి. అలానే కొన్ని వీడియోస్ ఏమంటే మనం సొంతంగా అయితే చేయొచ్చు. కొన్ని వీడియోస్ ఏంటంటే ఒకళ్ళ హెల్ప్ తీసుకోవాలి. అట్లా అని చెప్పేసి ప్రతిసారి మనకి ఎవరో ఒకరు హెల్ప్ అయితే ఉండదు కదా. సో ఒకరితో హెల్ప్తో పని లేకుండా, అంటే వేరే మనిషితో పని లేకుండా మన ఓన్గా మన సెల్ఫ్గా వీడియోస్ తీసుకోవాలి అని అంటే మెయిన్ కావాల్సింది ట్రైపాడ్ అయితే చాలా అంటే చాలా యూజ్ అవుతుందండి. నిజంగా చెప్తున్నా, హానెస్ట్గా చెప్తున్నా. నేనైతే ఇప్పుడు ప్రజెంట్ నేను చేస్తున్నాను కాబట్టి దాని గురించి నాకు ఎంతైతే తెలుసో అది మొత్తం మీతో క్లియర్గా చెప్తున్నాను అనమాట. సో నేనైతే ఆల్రెడీ నేను ట్రైపాడ్ తీసుకున్నానండి, బట్ కానీ అది ఇరిగిపోయిందనమాట. అందుకని చెప్పేసి మళ్ళీ కొత్తదైతే ఆర్డర్ పెట్టాను, అదైతే వచ్చేసింది అనమాట. అదే ఇదైతే అన్బాక్సింగ్ వీడియో అనుకోవచ్చు. అలానే కొత్త క్రియేటర్స్కి, ఎవరైనా కొత్తగా మాలాగా ఛానల్ పెట్టి ముందుకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి కూడా చాలా చాలా ఉపయోగపడుతుంది అనమాట. కొంతమంది ఏమనుకుంటారంటే యూట్యూబ్ పెట్టాలంటే ఫోన్ ఒకటి ఉంటే సరిపోతుంది అనుకుంటారండి. కానీ జాగ్రత్తగా వినండి, అలా అనుకునే వాళ్ళు మాత్రం అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే ఎవరు ఒకరు హెల్ప్ అయితే ఉండాలండి. ప్రతి వీడియో మనం అంత ఏమంటే ఒక మనిషితో పని లేకుండా అయితే చేయలేము. ఎంతో కొంత హెల్ప్ కావాలి. సో వాళ్ళు మనకు అందుబాటులో ఉండరు కదా. ఈ రోజుల్లో ఎవరి పనులు వాళ్ళు, ఎవరు బిజీ లైఫ్లో ఉంటాం కాబట్టి, అంటే పిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, ఎవరి పనులు వాళ్ళు బిజీ ఉంటారు. సో మనకు ఇంకొకళ్ళు అయితే హెల్ప్ చేయలేరు కదా. అలాంటి వాళ్ళ కోసం అయితే డెఫినెట్లీ ఈ ట్రైపాడ్ అనేది ఉండాలండి. నిజంగా చెప్తున్నాను. సో నాకైతే విరిగిపోగానే నిజంగా చెప్తున్నాను కదా, నాకేంటో ఒక చెయ్యే వెళ్ళిపోయినట్టు అనిపించిందండి. అంతే కదా, మనకి ఇది చాలా ఉపయోగపడేటప్పుడు ఇదే లేకపోతే మనం వీడియోస్ ఎలా చేయాలి? ఇప్పుడు నిజంగా నేను ఇంకెక్కడ పెట్టి చేస్తున్నాను తెలుసా? ఒక అర్మారా, ఒక కిటికీలో అయితే ఫోన్ పెట్టి అయితే చేస్తున్నాను. అది కూడాను ఎక్కడ పెట్టాలని ఆలోచించంగా సో ఇక్కడ పెట్టి చూద్దాం అన్నట్టు చూస్తే కొంచెం బెటర్ అనిపించింది. అందుకని చెప్పేసి నీకు ఇక్కడే పెట్టేశాను అనమాట. అదే నా ట్రైపాడ్ ఉందనుకోండి, నేను ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చొని అయితే చేసేసుకోవచ్చు అనమాట. సో నేను ఇప్పుడు ఇది అన్బాక్సింగ్ చేస్తున్నాను. లాస్ట్ టైం నాకు వచ్చిన ట్రైపాడ్ అయితే చాలా చాలా అమేజింగ్గా ఉందండి. దాన్ని అయితే పాపం నేనే దాన్ని కుంటిదాన్ని చేసి కొట్టేసాను అనమాట. ఏమో అంటే షాప్కి లేట్ అయిపోతుందని త్వరగా వెళ్ళాలని ఇంటెన్షన్తో మడి చేసేటప్పుడు స్పీడ్గా అనేసాను. బట్ అది అయితే ఇరిగిపోయిందనమాట. ఒక కాలు విరిగింది దానికి, అంటే 3 ఇలా వస్తాయి అనమాట. సో దానిలో ఒకటి ఇరిగిపోయింది. ఎలాగో అడ్జస్ట్ చేశాను. తర్వాత పైన తలకాయ పోయిందండి. కొంచెం ఫన్నీగా ఉంటుంది. ఇంకా అవి 2 పోయేసరికి అయితే అస్సలే యూజ్ చేయడానికి రావడం లేదు. సో అందుకని కొత్తదైతే తీసుకున్నాను. ఏంటి ఇంత సోది చెప్తుందని అనుకోకండి. కొత్తగా ఛానల్ పెట్టాలి అనుకున్న వాళ్ళకైతే బాగా ఉపయోగపడుతుందండి. అలానే మన వాళ్ళందరూ నా సబ్స్క్రైబర్స్ దేవుళ్ళు, మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. నన్ను ఇంతలా ఆదరిస్తున్నారు, అభిమానిస్తున్నారు, కామెంట్స్ చేస్తున్నారు. నిజంగా మీ అందరికీ ముందు శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను. ఇలానే నన్ను సపోర్ట్ చేయండి అబ్బా. లాంగ్ వీడియోస్ కూడా చాలా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు, కామెంట్స్ ఇస్తున్నారు, అలానే లైక్స్ చేస్తున్నారు. ఇలానే ఇంకా కొంచెం అంటే మధ్యలో స్కిప్ చేయకుండా కూడా చూడండి అబ్బా, ప్లీజ్ అర్థం చేసుకోండి. చాలా రిక్వెస్ట్ అనమాట, ఇది నా యొక్క రిక్వెస్ట్ అనమాట. సరే ఓకే, ఇంకా ముందైతే దీన్ని అన్బాక్సింగ్ చేసేద్దాం. మనకెందుకండి కత్తులు, కటారాలు, కత్తెరలు ఇవన్నీను? హ్యాండ్స్ ఉండగా మనకెందుకు ఇవన్నీ? అందుకని చెప్పేసి ఈరోజు కత్తెర అయితే పెట్టలేదు. ఆ రోజు ఏమంటే కొత్తవి అంటే మళ్ళీ ఎట్లా వెళ్తుందోనని భయంతో సిజర్ అనేది పెట్టాను అనమాట. ఇది కొంచెం ఈజీగానే వచ్చేలా ఉంది, అందుకని చెప్పేసి నేనే ఇలా తీసేస్తున్నాను అనమాట. చూద్దాం ఎట్లా వచ్చిద్దో. ఇంతకీ నేను వీడియో ఆన్ చేశానా? ఆన్ చేసానండి. కొన్నిసార్లు అలానే అవుతుంది తెలుసా. వీడియో ఆన్ చేసామో లేదో కూడా చూసుకోము, నొక్కేమనుకుంటాము, పెట్టేసి లడలడ మాట్లాడేస్తాము. తర్వాత తీరా చూస్తే అది ఆన్లో ఉండదన్నమాట. అప్పుడు చూడండి ఎలా ఉంటుందో మనకి. చిన్న ఇది అనిపించదండి. వచ్చేసింది నా ట్రైపాడ్. థ్యాంక్ యూ.
తేడా తేడా ఇది కూడా మంచిగా లాస్ట్ టైం ఉన్న ట్రైపాడ్ ఎలా అయితే యూజ్ అయిందో అలానే యూజ్ అవ్వాలి, మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. మాకు ఇవేనండి పెద్ద పెద్ద వస్తువులనంటే సేమ్ అదేనండి, అదే 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 కొంచెం ఇగ్నోర్ చేసేయండి వెహికల్స్ సౌండ్ అవి ఏమన్నా వస్తుంటే కానీ ప్లీజ్. సేమ్ అదే అదే పెట్టాను అనమాట. సో వెతుక్కొని ఇప్పుడు కొంచెం కాస్ట్ పెరిగాయండి. నేను లాస్ట్ టైం తీసుకున్న ట్రైపాడ్ ఇప్పుడు కొంచెం కాస్ట్ అయితే పెరిగిందనమాట. సో నేను ఏం చేశాను, వెతుక్కొని ఎక్కడున్నామని తర్వాత ఆలోచించాను. నా పిచ్చి కాకపోతే నేను ఆర్డర్ చేసిన అంటే నేను బుక్ చేసుకున్నటువంటి దానిలో ఉంటుంది కదా మై ఆర్డర్స్లో, దానిలోకి వెళ్తే తెలిసిపోతుంది కదా, అలా ఉంటుందండి నాతోని. ఆ భయం వేసింది తెలుసా, ఇదేంటి ఇలా పడిపోతుందని. ఇక్కడ మనం టైట్ చేయొచ్చు అనమాట. సో ఇంకా అది అనడానికి లేకుండా ఇట్లా చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. ఇగో నేను చెప్పాను కదా ఒక కాలు విరక్కొట్టానండి అని, ఇలా 3 వస్తాయి అన్నమాట. దీన్ని మడిచేటప్పుడు ఏమైందంటే ఇట్లా సడన్గా అనేసరికి ఇది విరిగిపోయింది లాస్ట్ టైంది. ఇట్లా వావ్, థ్యాంక్ యూ సో మచ్. వచ్చేసింది నా ట్రైప్. ఇంక ఈ మధ్య మీరు గమనించారా లేదో, ఇంట్లో షార్ట్ వీడియోస్ అయితే పెద్దగా పెట్టడం లేదు. మీరు ఒక్కళ్ళన్నా అడిగారా ఏంటక్క షార్ట్ వీడియోస్ పెట్టడం లేదని? ఎవరో ఒకరో ఏమో అడిగినట్టున్నారండి. అందుకే షార్ట్ వీడియోస్ సగం పెట్టకపోవడానికి రీజన్ కూడా ఏమంటే ఆ ట్రైపాడ్ లేదు కదా, సో అందుకని. లాస్ట్ టైం ఎలా ఉందో అలానే ఉందండి, చాలా చాలా బాగుంది. నా ట్రైపాడ్ అయితే వచ్చేసింది. ఐఎమ్ సో హ్యాపీ. ఇక నుంచి మనం షార్ట్ వీడియోస్ కంటిన్యూ చేయొచ్చు అనమాట. ఇదేమంటే లైట్ అండి, చూసారు కదా, బ్రైట్నెస్కి ఇంకొంచెం రెండోసారి క్లిక్ చేస్తే బ్రైట్నెస్ అనేది పెరుగుతుందనమాట. ఇలా పెట్టచ్చు. ఇలా అయితే ఫోన్ ఇలా అడ్డంగా పెట్టడానికి, ఇలా అయితే నిలువుగా పెట్టడానికి అనమాట. ఇది అప్పుడు నేను తీసుకున్నప్పుడు తెలియక ఎట్లా పడితే అట్లా అనేసాను. ఇప్పుడు నాకంటూ ఒక ఐడియా ఉంది కదా, నేను వాడినాను కాబట్టి మంచిగా అర్థమైపోయింది అనమాట. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇది కొత్తగా క్రియేటర్స్ ఎవరైతే అంటే యూట్యూబ్ చేయాలి అనుకున్న వాళ్ళకైతే చాలా చాలా యూజ్ అవుతుందన్నమాట. వాళ్ళకైతే చాలా యూస్ఫుల్. ట్రైపాడ్ అయితే తీసుకోండి, తక్కువలోనే తీసుకోండి, ఎక్కువ బడ్జెట్ కాకుండా. ఎందుకంటే మనకి దీని మీద శాలరీ ఏం రాలేదు కాబట్టి ఎక్కువ మనీ ఇన్వెస్ట్ చేసే కన్నా నాకు తెలిసింది నేనైతే అలానే చేస్తున్నానండి. ఎక్కువ మనీ అయితే ఇన్వెస్ట్ చేయను. నాకు ఇది ఎంత పడింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో చెప్తాను. ఎవరికన్నా రేట్ కావాలి అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎంత పడింది అనేది, డెఫినెట్లీ మీకైతే చెప్తాను. ఓకేనా. నాకు ట్రైపాడ్ అయితే వచ్చేసిందండి. క్రియేటర్స్ మాత్రం ట్రైపాడ్ అనేది ఒకటి తీసుకోండి, అప్పుడు వీడియోస్ చేయడానికి కానివ్వండి దేనికైనా కానీ. ఇదేమంటే చక్కగా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా క్యారీ చేయొచ్చండి, మనకి ఇబ్బంది ఏమి ఉండదు అనమాట. అంటే స్పేస్ కూడా ఎక్కువ ఆక్రమించదు. ఇట్లా మడి చేసి పెట్టేసామనుకోండి, ఒక చిన్ని బుజ్జి వాటర్ బాటిల్ లాగా అంటే మనకి ఎక్కడైనా తీసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. కొన్ని ట్రైపాడ్స్ ఏమంటే పెద్దవి కదా, రింగ్ లైట్ అవన్నీ ఉంటాయి కాబట్టి తీసుకెళ్ళడానికి కూడా చాలా ఇబ్బంది అయిపోతుంది. సో ఇవైతే సెల్ఫీ స్టిక్ లాగా అలా కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఇంక ఇదేనండి నేను చెప్పాలనుకున్నది. నా యొక్క కొత్త ట్రైపాడ్ని అన్బాక్సింగ్ వీడియో, అలానే కొత్త క్రియేటర్స్కి ఖచ్చితంగా ఇలాంటి చిన్ని బుజ్జిది అయితే ఉండాలని అయితే నా అభిప్రాయం. వీడియో కనుక మీ అందరికీ నచ్చితే కనుక ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలానే సపోర్ట్ చేయండి. వీడియోకి మాత్రం లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అలానే ఈ ట్రైపాడ్ ఎంత పడింది అనేది కూడా చెప్తాను, సీక్రెటే చెప్తున్నాను. కామెంట్ చేయడం మాత్రం అస్సలే మర్చిపోవద్దు. ఓకేనా. కామెంట్ మాత్రం చేయండి. ఓకే. వీడియో వాళ్ళకైనా ఉపయోగపడుతుందండి. మీకు యూట్యూబ్ ఉంది, యూట్యూబ్ లేదని కాదు. మీకు యూట్యూబ్ ఒకవేళ లేకపోయినా అంటే మీరు యూట్యూబ్ ఛానల్ లేకపోయినా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎంచక్కా మనకి మెమొరబుల్గా ఉంటాయి కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఫొటోస్ తీసుకుంటున్నారు కదా, అలాంటప్పుడు ఇది చాలా అంటే సెల్ఫీ స్టిక్ లాగా అనమాట. ఇట్లా ఫ్యామిలీ ఒక 10 మెంబర్స్ ఫ్యామిలీ ఉన్నారనుకోండి, 10 మెంబర్స్లో హైట్ ఉన్న వాళ్ళు ఎవరు అని వెతుక్కోవాలి. అది ఇది ఉందనుకోండి, హైట్తో ఏం సంబంధం లేదు, ఎవరైతే మంచిగా తీయగలుగుతారో వాళ్ళు కూడా ఇలా పెట్టి ఇలా తీసేయచ్చు అనమాట. అది నేను చెప్పాలనుకున్నది. ఎవరైనా తీసుకోవచ్చు, చాలా బాగుంటుంది, తీసుకోండి. ఓకేనా. నచ్చితే కనుక విషయం చెప్పడం అయితే మర్చిపోయాను. ఏంటి ఆ విషయం అంటే మనకి ట్రైపాడ్కి ఛార్జింగ్ కూడా వస్తుందండి, అది చూపించడం అయితే మర్చిపోయాను. ఇంకా కొంతమంది తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చిన్న బుక్లెట్ లాంటిది ఒకటి వస్తుంది. ఆ బుక్లెట్ అయితే చదువుకొని అయితే యూజ్ చేయొచ్చు. ఇదేమంటే మనకి కేబుల్ వైర్ లాంటిది అనమాట. సో మనకి దీనికి ఛార్జింగ్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఎక్కడనే చెప్తాను, ఒక్క నిమిషం చూస్తున్నా నేను. ఇదిగోండి
ఇక్కడ మనకి లైట్ అనేది వచ్చింది కదా, ఈ లైట్కి మనకి కేబుల్ వైర్ అనేది ఒకటి ఇస్తారు. దీన్ని మనం ఛార్జింగ్ అనేది పెట్టుకుంటే మనం వీడియోస్ తీయాలన్నా లేదంటే ఫొటోస్ ఎప్పుడన్నా బ్రైట్గా మంచిగా రావాలన్నా ఇలా మనం ఛార్జింగ్ అనేది పెట్టుకున్న తర్వాత ఇది ఎప్పటికప్పుడు ఛార్జింగ్ దిగిపోతూ ఉంటుంది కదా మనం యూజ్ చేసేదాన్ని బట్టి. అప్పుడు ఛార్జింగ్ అయినప్పుడు ఇలా దీనికి ఛార్జింగ్ అనేది పెట్టేసుకుంటే మళ్ళీ రీఛార్జింగ్ అనేది అవుతుంది. అప్పుడు మళ్ళీ లైట్ అనేది మంచిగా కనిపిస్తుంది అనమాట. ఇది చెప్దాం అనుకున్నా, ఇది మర్చిపోయాం మళ్ళీ, అందుకనే మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చి మళ్ళీ ఇది అయ్యయ్యో ఇది చెప్పలేదే పాపం వాళ్ళకి తెలియదు కదా అన్నట్టు మళ్ళీ వచ్చి చెప్తున్నాను అనమాట. ఓకేనా, అదనమాట విషయం. ఇంకోటి ఏంటో తెలుసా, ఇది నాకు 2 days 1 day అయ్యిందండి ఈ ట్రైపాడ్ నాకు వచ్చి. అయితే ఇది తీసుకొచ్చి ఇంట్లో పెట్టిన దగ్గర నుంచి మా అబ్బాయి ఒకసారి వచ్చి నేను ఓపెన్ చేస్తున్నా అన్నాడు. లేదురా తీయకురా, నేను అన్బాక్సింగ్ వీడియో చేయాలి, అలానే కొంతమందికి చెప్పాలి అని చెప్పేసి వాడిని ఆపా. వాడైపోయిన తర్వాత మా పాప వచ్చింది, మమ్మీ ట్రైపాడ్ వచ్చిందా, నేను ఓపెన్ చేస్తాను మమ్మీ అంది. వద్దమ్ములు కొంచెం ప్లీజ్ ఉంచమ్ములు అని చెప్పేసి తనకి చెప్పాను మా పాపకి. మా హస్బెండ్ వచ్చేమో అంటే షాప్ దగ్గర నుండి రాగానే ప్రెస్ దగ్గర నుండి రాగానే అంటే తను కూడా తెలుసు, ఏంటి మా ట్రైపాడ్ ఓపెన్ చేయలేదా, ట్రైపాడ్ ఓపెన్ చేసినా అని చెప్పేసి ఆయన అన్నారు. మమ్మ ప్లీజ్ 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 ట్రైపాడ్ అయితే ఓపెన్ చేయకు, నేనైతే అన్బాక్సింగ్ వీడియో అండ్ కొత్త వాళ్ళకైతే చెప్పాలనుకుంటున్నాను, సో అందుకని అయితే ఓపెన్ చేయకని చెప్పేసి వాళ్ళని నన్ను వీళ్ళ ముగ్గురు ఆడుకున్నారనమాట. వాళ్ళు కావాలని చేశారండి అలాగా నన్ను ఆడుకోనికి. తర్వాత నాకు అర్థమైంది వీళ్ళు ముగ్గురు ఒకే మాట అనుకుని అలా చేశారు అనేసి. అదనమాట విషయం. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్ ఇచ్చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ని నాకు ఇలానే ఇస్తూ ఉండండి. ఎంతోమందిని మీరు ఎంతోమందిని మీరు చాలా గొప్ప స్థాయికి అయితే తీసుకెళ్లారు. నన్ను కూడా అలానే మీ సపోర్ట్తో ఒక మంచి నాకంటూ ఒక గుర్తింపు వచ్చే విధంగా చేయండి. నాకంటూ ఒక గుర్తింపు రావాలంటే అదంతా మీ వల్లే సాధ్యమవుతుంది కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను. అందుకనేసి ప్లీజ్ ఐ రిక్వెస్టెడ్ ఛానల్కి లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే, ఇంకింతేనండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.